వాక్కు అగ్నిస్వరూపము, ఈ దృష్టి శరీరం ఇదంతా సూర్యస్వరూపము. కనుక సూర్యచంద్రాగ్నులతో ఉన్నదే మన జీవితం. ఈ మూడింటితో ఉన్నటువంటి మనలో చైతన్య రూపంగా ఉన్నదే త్రిపుర. ఇది తెలుసుకోవాల్సిన మరొక అంశం. అదేవిధంగా ఇప్పుడు ప్రపంచం గురించి చెప్పుకున్నాం. మన గురించి చెప్పేటప్పుడు మనస్సు, మాట, శరీరం అన్నాం. ఇంకా మనలో 3 శరీరాలు ఉన్నాయి, స్థూల, సూక్ష్మ, కారణ శరీరములని. వీటితో మనం అనుభవించే అవస్థలు మళ్ళీ 3: జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ 3 అవస్థల్లోనూ 3 శరీరాల్లోనూ ఏకమై వ్యాపించిన చైతన్యమే త్రిపుర. ఇలా మూడింటితో ఉన్న మనలో, ఈ ప్రపంచంలో ఏ పరాశక్తి ఉన్నదో ఆవిడ్ని త్రిపుర అన్నారు. త్రిపుర నామ భావనే ఇంత గొప్పగా ఉన్నది. అయితే త్రిపుర అనే మాటకి విశేషం ఏంటంటే, పుర అనే మాటలో పూరణ అనొక అర్థము, పురం అంటే స్థానం అనొక అర్థము, పుర అంటే పూర్వమే అనొక అర్థం. 3 అర్థాలు ఇక్కడ తీసుకోవాలి. పూరణము అంటే నింపుట అని అర్థం. ఇందాక మనం చెప్పుకున్న మూడింటిలో నిండిపోయిన శక్తి కనుక త్రిపుర. అదేవిధంగా 3 స్థానముల్లోనూ ఉన్నది కనుక త్రిపుర. ఇంకా పురా మాటకి పురాతనత్వాత్ అని అర్థం తీసుకుంటే, మూర్తిత్రయస్యాపి పురాతనత్వాత్ తదంబికాయా త్రిపురేతి నామ అని వివరించారు. అంటే ఈ 3 ఉన్న ప్రపంచం ఏర్పడక ముందే ఆవిడుంది. ఇప్పుడు 3 అయ్యలు ఉన్నారంటే సృష్టి స్థితి లయలు చేస్తున్నారు. సృష్టి స్థితి లయలు జరగకముందు అంటే విశ్వం ఏర్పడకముందు ఎవరున్నారు? అప్పుడు అమ్మవారు లేరా? అప్పుడు కూడా ఉన్నారు. ఈ 3 ఉన్నప్పుడు విశ్వమంతా ఉన్నారు. కానీ విశ్వం ఉన్నప్పుడు 3 రూపమవుతున్నది, విశ్వానికి అతీతముగా కూడా ఉన్న తల్లి. అందుకే లోకమంతా అయితే లోకాతీత కూడా ఆవిడే. అందుకు లోకములో నిండిపోయి ఉన్నప్పుడు త్రిపుర, పూరణత్వాత్ అని. లోకమునకు పూర్వమే ఉంది కనుక త్రిపుర. సృష్టికి ఆది అయిన తల్లి. పుర అంటే ఆది, అన్నిటికీ ఆది ఆ తల్లి. అందుకే ఆదిశక్తినే త్రిపుర అన్నారు. ఆ తల్లి వల్లనే ప్రపంచంలో ప్రతిదీ సౌందర్యాన్ని పొందుతోంది. చైతన్యం లేకపోతే సౌందర్యం ఎక్కడున్నది? అందుకే ఆవిడ చైతన్య రూపిణి, సర్వ చైతన్య రూపిణి. చైతన్యం వల్లనే విశ్వమంతా సౌందర్యంగా ఉంది గనక, విశ్వానికి సౌందర్యం ఇచ్చే చైతన్యం గనకనే సుందరి అన్నారు. అందుకే లలిత, త్రిపుర, సుందరి ఈ 3 కలిపి ఒక నామంగా అనుకుంటే అదే మహామంత్రం. దానికి తోడు ముందు శ్రీ అనేటువంటి శబ్దాన్ని పెట్టుకుంటే ఆ శ్రీకారంలో సర్వము ఉన్నది. ఆ శ్రీ కూడా 3 శబ్దములు ఉన్నాయి, శకార, రకార, ఈకారములు అని. శకారము పరమేశ్వరుని తెలియజేస్తే, రకారము తేజస్సుని తెలియజేస్తుంది, ఈకారము శక్తిని తెలియజేస్తుంది అన్నారు. తేజోమయుడైన పరమేశ్వరుని శక్తే శ్రీ అని చెప్పబడుతున్నది. అందుకే శ్రీ లలితా మహా త్రిపుర సుందరి అని మనం భావన చేస్తున్నాం. శ్రీ లలితా త్రిపుర సుందరి అని కూడా అనవచ్చు. మహా అనేది ఆదరభావం చేత చెప్తే ఒక శబ్దము, గొప్పది అనేటువంటి భావనతో చెప్తున్నాం. పైగా లలితా త్రిపుర సుందరి ఎటువంటి శక్తి అంటే పరమేశ్వరుని సంకల్ప శక్తి అని చెప్పింది శాస్త్రం. ఈశ్వర సంకల్పం, శివ సంకల్పం అని. ప్రతివారికి లోకంలో ఏదో సంకల్పం ఉంటూ ఉంటుంది. ఆ సంకల్పం సిద్ధిస్తే బాగుండని కూడా అనిపిస్తుంది. కానీ అందరి సంకల్పాలు సిద్ధించవు. పరమేశ్వరుడి సంకల్పం మాత్రం సిద్ధిస్తుంది. ఆయన అనుకున్నాడా జరిగి తీరుతుంది. ఆయన అనుకోవడంలోనే అన్నీ ఉన్నాయి. అందుకే ఆయన సత్యకామ సత్య సంకల్ప అని ఉపనిషత్తు వర్ణిస్తోంది. అమోఘమైనటువంటి సంకల్పం కలవాట ఆయన. అంటే చేస్తాను అనుకున్నాడు జరిగిపోతుంది. ఎందుకు? మనం ఏదైనా చెయ్యాలి కావాలి అనుకుంటే అనుకున్నంత మాత్రం లాభం లేదు. అవి చేయడానికి కావలసినటువంటి వనరులు మనకు ఉండాలి, చేయగలిగే శక్తి ఉండాలి. అంటే మనకి వాటికి కావాల్సిన పరికరాలు దొరకడం మహా కష్టం. పైగా ఎలా చేయాలో తెలివితేటలు ఉండాలి, అదొకటి. కానీ సంకల్పం ఒకటి లాభం లేదు. చేసే తెలివితేటలు ఉండాలి, చేయగలిగే శక్తి ఉండాలి, చేయడానికి అవసరమైనటువంటి సంపద ఉండాలి. అలా మనకి వేటికవి విడివిడిగా ఉన్నాయి. సంకల్పం ఒక చోటు ఉంది, ఐశ్వర్యం మరొక చోటు ఉంది, తెలివి ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి, క్రియ తర్వాత రావాల్సింది. ఇలా అన్ని విడివిడిగా ఉన్నాయి. కానీ పరమేశ్వరులు అలా లేవు. ఆయన సంకల్పంలోనే అన్నీ ఉన్నాయట. ప్రపంచం ఏది కూడా పరమేశ్వరుని విడిగా లేదు. పరమేశ్వరుని సంకల్పం నుంచి సర్వం ఆవిర్భవించింది. అందుకే స అకామయత బహుశ్యాం ప్రజాయేయ అని ఉపనిషత్తు చెప్తుంది. ఆయన సంకల్ప శక్తి, ఆ సంకల్పమే కామముగా అంటే కోరికగా వెలికి వచ్చింది. పరమేశ్వరుడి కోరికే ప్రపంచం. ఈ ప్రపంచం వ్యక్తీకరింపబడ్డానికి కారణం ఆయన యొక్క సంకల్ప శక్తి. అందుకే ఆ శక్తిని కామేశ్వరి అన్నారు. ఆ శక్తి ఉన్నవాణ్ణి కామేశ్వరుడు అన్నారు. ఆ సంకల్ప శక్తినే లలితాదేవి అన్నారు. లలితాదేవి, కామేశ్వరి, రాజరాజేశ్వరి, కామాక్షి ఇవన్నీ ఒకే తల్లి యొక్క నామములు. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన ప్రధానమైన అంశం అంటే, లలితాదేవిని ఆరాధిస్తున్నామంటే ఈశ్వరుని యొక్క సంకల్ప శక్తిని మనం ఆరాధిస్తున్నాం. ఆరాధన అంటే హృదయంతో అనుసంధానం చేయడమే ఆరాధన. సంకల్పానికి స్థానమైన మన హృదయం శివ సంకల్పాన్ని ఉపాసిస్తోంది. ఇప్పుడు అనగానే మన సంకల్పం శివ సంకల్పం అవుతుంది. శివ సంకల్పం అయిందా అది తప్పకుండా సాధింపబడుతుంది, వ్యర్థము కాదు. అందుకే లలితాదేవి ఆరాధన చేస్తే సంకల్ప సిద్ధి లభిస్తుంది. ఎందుకంటే ఆవిడ సంకల్ప దేవత, పరమేశ్వరుని యొక్క సంకల్ప శక్తి.
ఆ సంకల్పమే ఇచ్ఛా జ్ఞాన క్రియా రూపములతో ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉంది కనుకనే ఆ సంకల్ప శక్తియే త్రిపుర అయింది, ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తిగా అయినది. అంతేకాదు మనలో మొత్తం 72,000 నాడులు ఉన్నాయట. ప్రతి అణువులో కూడా అవే మనకు ప్రాణశక్తిని ప్రసరింపజేస్తున్నాయి. ఈ 72,000 నాడుల్లో మళ్ళీ 101 నాడులు ప్రధానమైనటువంటివి. ఈ 101 నాడుల కూడలి హృదయంలో ఉంటుంది. ఆ హృదయంలో మళ్ళీ ప్రధానంగా 3 నాడులు, అంటే మెయిన్ రోడ్లాగా అనమాట. అందులో అవి ప్రధానం 3 నాడులు. అందులో ఒకటి ఇంకా ప్రధానం, దాని పేరు సుషుమ్న అని అంటారు. ఈ సుషుమ్న నాడి ఒక్కటే హృదయం నుంచి పైకి వెళుతుంది, మిగిలినవన్నీ కూడా క్రింద పైన ప్రసరిస్తూ ఉంటుంది. ఇది ఒక్కటే పైన బ్రహ్మరంధ్ర స్థానం వరకు వెళుతుంది సుషుమ్నా నాడి. ఆ సుషుమ్నా నాడిలో ఉన్నటువంటి ప్రధాన చైతన్యమే ఈశ్వర చైతన్యం. దాని నుంచి వచ్చినటువంటి ఆ విద్యుత్ సమానమైనటువంటి ప్రాణశక్తే మిగిలిన నాడుల ద్వారా మన శరీరం అంతా ప్రసరిస్తూ ఉంటుందని వైదిక శాస్త్రం చెప్తున్నది. అందుకే సుషుమ్నా నాడి, దానికి ఇటు అటు ఉన్న ఎడా పింగళ నాడి, ఈ 3 నాడులు యోగంలో చాలా ప్రధానంగా చెప్పబడుతున్నది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మనం ఈ నాడులు శోధన చేసుకుని సిద్ధిని పొందుతుంటాం. అందుకే నాడీత్రయంతు త్రిపుర అని ఒక నామం ఉన్నది. ఈ 3 నాడుల రూపంతో మనలో ఉంటూ మన బ్రతుకును నిర్వహిస్తున్న తల్లే త్రిపుర సుందరి. అలాగా విశ్వాన్ని నడుపుతున్న ఏ శక్తి ఉన్నదో ఆ శక్తి మనల్ని నడుపుతున్నది. అందుకే మనలో ఉన్న ఆ తల్లిని చూడాలి. ఇప్పుడు మనలో ఉన్న తల్లిని చూసే విధానం ఏంటో చూద్దాం. మనం ఏ పని చేసినా నేను చేస్తాను, నేను అనుభవిస్తాను అనుకుంటే కానీ ఏ పని చేయం. కనుకనే మన సర్వమైన బ్రతుక్కి మూలం నేను అనబడేది ఒకటి. ఈ నేను అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఆలోచించాలి. లోపల చైతన్యం ఉన్నవాడు మాత్రమే నేను అనగలడు, లేనివాడు అనలేడు. కనుక నేనుకు మూలం చైతన్యం. ఈ చైతన్యం ఎలా పనిచేస్తుంది ప్రపంచంలో ఒక్కసారి పరిశీలిద్దాం. ఎంత అద్భుతమైన భావన కనబడుతుందో చూడండి. మనలో చైతన్యం ఉంటేనే సృష్టిలో ఒక శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనే దాన్ని అనుభవించగలము. మన అనుభవాలన్నీ 5: శబ్దము వినడం, స్పర్శ, రూపము, రసము, గంధము. ఈ పంచతన్మాత్రలు అంటారు. ఈ 5ంటితోనే ఉంటుంది ప్రపంచంలో అన్ని విషయాలు కూడా. ఈ 5ంటిని పొందడానికి మనకు పంచేంద్రియాలు ఉన్నాయి. ఈ పంచేంద్రియాలు పనిచేస్తే 5 అనుభవిస్తాం. అయితే ఈ 5 అనుభవాలకి ఇంకోటి కలవాలి, లేకపోతే వృధా. అదేమిటంటే మనస్సు. ఎందుకంటే ఒక శబ్దం మోగుతూ ఉంటుంది, ఒకడు వింటాడు, ఒకడు వినడు. ఎందువల్ల? ఇద్దరికీ చెవులు ఉన్నాయి, ఇద్దరి చెవులు శబ్దం పడుతుంది, కానీ ఒకడు పట్టించుకుంటాడు, ఒకడు పట్టించుకోడు. ఎందువల్ల అంటే మనస్సు కలవలేదు. ఆ శబ్దం మీద మనస్సు లేదు. అదే శబ్దం వినడానికి చెవు ఉంటే లాభం లేదు, మనస్సు ఉండాలి. అలాగే అన్నిటికీ స్పర్శ, రూప, రస, గంధ సర్వేంద్రియములు ప్రపంచ విషయం పొందాలంటే ఈ 5ంటితో పాటు మనస్సు కలవాలి. ఎలాగో అంటే ఒట్టి బాణం దేనికి పనికిరాదు, ధనస్సుతో కలిస్తేనే దానికి ప్రయోజనం. అందుకే బాణం ధనస్సుతో కలిస్తే ఎలాగ ప్రయోజనమో ఈ శబ్దస్పర్శ రూపాలు మనస్సుతో కలియాలి. అందుకే శబ్దస్పర్శ రూప రసగంధములు పువ్వుల బాణాల్లో ఉన్నాయట. ఎందుకంటే అనుభవాలు ఇప్పుడు హాయిగానే ఉంటాయి, ఉండాలని కోరుకుంటూ ఉంటాం. అందుకే 5 పువ్వుల బాణాల్లో ఉన్నాయి. ధనస్సు మనస్సే, మనస్సు ధనస్సుగా ఉందిట. కనుకని 5 మనస్సు మొత్తం మన జీవితం అంతా ఇందులో ఉంది చూడండి. అయితే ఈ మనస్సుతో కలిపి 5 అనుభవిస్తున్నప్పుడు మనకు 2 రకాలే భావాలు కలుగుతాయి. ఒకటి, కొన్ని ప్రీతిగా ఉంటాయి, కొన్ని చిరాకు కలిగిస్తాయి. ఈ రెండే ఇక్కడ. అందుకు ప్రీతి కలిగించేవి ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలే, చిరాకు కలిగించేవి ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలే. కొందరిని చూస్తే చిరాకు, కొందరిని చూస్తే ఇంకా చూడబుద్ధి వేస్తూ ఉంటుంది. కనుక ఈ ప్రాపంచిక విషయములు కూడా 2 రకాలుగా ఉంటాయి. ప్రీతి అయిన వాటి యందు అనురాగం కలుగుతూ ఉంటుంది, మనకు చిరాకు కలిగించే వాటి యందు ద్వేషం కలుగుతూ ఉంటుంది. ఈ రెండే భావాలు. కనుక మన మొత్తం జీవితం అంతా కూడా ఈ 4ంటిలోనూ ఉన్నది. ఏ 4? 5 బాణాలు, మనస్సు, వాటి వల్ల కలిగే రాగద్వేషాలు. అయితే మనం ఈ 4ంటితో కలిసిపోతూ ఉంటాం. కానీ ఈ 4 పని చేయడానికి ఎవరు ఆధారమో చూడాలి. ఈ 4 పని చేయాలంటే లోపల ఆ చైతన్యం అహం రూపంతో ఉంటుంది. అహం రూపంతో ఉన్నటువంటి ఆ చైతన్యమే లలితాంబ. అందుకే ఈ 4 ఆ తల్లి చేతి ఆయుధాలుగా చూపిస్తున్నారు ఇక్కడ. రాగస్వరూప పాషాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల, మనోరూప ఇక్షుకోదండ, పంచతన్మాత్ర సాయక, నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. లలితా సహస్రనామం ఈ భావాన్ని చెప్తున్నది. అంటే ఇదేదో మనం అన్వయించుకున్నామని కాదు, అక్కడ స్పష్టంగా శబ్దాలు ఉన్నాయి చూడండి. రాగస్వరూప పాషాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల. అనురాగమే పాశముగాను, క్రోధము, ద్వేషము మొదలైనటువంటి విపరీత భావములేమో అంకుశంగాను పట్టుకున్నది. పాశాలు కడతాయి, అంకుశం పొడుస్తుంది. అందుకు ఒకదానిపై ప్రీతి కలిగితే దాంతో మనకి అటాచ్మెంట్ ఏర్పడిపోతుంది, అదే పాశం అంటే. అలాగే ద్వేషం అంటే మన మనస్సులో అది ఎప్పుడు పొడుస్తూనే ఉంటుంది, ఒక నెగిటివ్ థాట్. అందుకే దాని అంకుశంతో పోల్చారు. ఇంకో మనస్సు, పంచతన్మాత్రలు, ఇవి పట్టు కూర్చుందిట ఆ తల్లి. అంటే మనలో ఉన్న అహం రూప చైతన్యమే ఈ 4ంటి ద్వారా మన బ్రతుకుని నడిపిస్తున్నది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే ఈ 4 తల్లి నీ చేతిలోవే అని తెలిస్తే అహంకారాలన్నీ అర్పించబడతాయి. అందుకు అమ్మ చేతిలో వీటిని దర్శించాలి.
నిజానికి మనం గమనించితే ఈ 4 చేతిలో మనం ఉన్నాం కానీ మన చేతులు ఇవి లేవు. ఈ 4 చేతులు ఉండడం వల్లనే మన ప్రపంచమే పరిగెడుతున్నాం, లొంగిపోయాం, బానిసలమైపోయాం. ఈ 4 రాగద్వేషాలకు బానిసలమైపోతున్నాం, మనస్సుకు బానిసమైపోతున్నాం, ఇంద్రియ విషయాల కోసం లాలసపడి వాటికి బానిసలమైపోతున్నాం. అందుకు వాటి చేతిలో మనమున్నాం, అమ్మ వాటిని తన చేతిలో పెట్టుకున్నది. ఇది తెలుసుకోవాల్సింది. అంటే వాటిని నిర్మూలించడం కాదు, నియంత్రించాలి. మన ప్రపంచంలో ఉన్నప్పుడు వీటన్నిటిని నిర్మూలిస్తామా? నేనే శబ్దము వినను అని అనలేం. మనస్సు పని చేయకుండా ఊరుకోదు, అన్నీ ఉంటాయి. కానీ అవి నిర్మూలించడం కాదు, వాడిని నియంత్రణ చేయాలి. అలా నియంత్రించగలిగే శక్తి అమ్మవారు. అందుకే లలితాదేవి రూపాన్ని ధ్యానించితే మనకి నియంత్రణ అనేది సాధ్యమవుతుంది. ఎందుకంటే మన అహంకారాలన్నీ అమ్మ పాదాలకు అర్పింపబడాలి. సర్వశక్తులు అమ్మే అని తెలిసినప్పుడు ఇంకా నేనేమిటి, నా నిర్వాహకం ఏమిటి, అది గమనించుకుని మనలో ఉన్నటువంటి సర్వభావములు, మనలో అహం రూపమైన అమ్మవారి చరణాలు కర్పించుతాం. అందుకే అహమిత్యేవ విభావయే భవానీం అని ధ్యాన శ్లోకంలో చెప్తున్నాం. ఆ భవానీదేవినే నేను భావిస్తున్నానని స్థూలార్థం. నాలో నేను అనబడే చైతన్యముగా ఆ భవానీదేవిని తెలుసుకుంటున్నా అని అర్థం. కనుకనే సర్వజీవుల్లో అహం ప్రత్యయ రూపంగా ఉన్నది ఆ తల్లి. ఇప్పుడు మనం ఇంత విన్నాక అమ్మ ఎవరికి తెలియదు, అమ్మ తప్ప ఇంకోటి మనకు తెలియదు. ఆ విషయం మనకు తెలియట్లేదు, అది వచ్చింది బాధ. కనుక ప్రతి వారిలో మూర్ఖుడు మొదలుకుని మహాపండితుడు వరకు, చీమ మొదలుకుని బ్రహ్మదేవుడి వరకు ప్రతి వారికి ఏమి తెలిసినా తెలియకపోయినా ఒక్కటి తెలుసు. అదేమిటంటే నేనున్నాను. అది నేను ఉన్నాను. ప్రతివాడు అనుకుంటాడు, అనుకోని వాళ్ళు ఎవరు? చీమ అదే అనుకుంటుంది, బ్రహ్మదేవుడు అదే అనుకుంటాడు, మూర్ఖుడు అదే అనుకుంటాడు, మహాపండితుడు అదే అనుకుంటాడు. అందుకే బాలురు మొదలుకుని గోపాలురు వరకు అందరికీ తెలియబడే అహం రూప చైతన్యం ఆవిడ. అందుకే ఆబాల గోప విదిత అనే నామంలో మనకు చెప్తున్నారు. ఆబాల గోప విదిత సర్వజీవుల్లోని అహం రూప చైతన్యముగా తెలియబడినది అని. మనలో నేననే ధ్వనిగా ఉన్నటువంటి ఆ శక్తియే ఆ తల్లి. అందుకే అహమిత్యేవ విభావయే భవాని అని కీర్తిస్తున్నాం. పైగా అక్షరాల్లో కూడా మొదటిది అకారం, చివరికి హకారం. ఈ రెండిట్లోనే అన్ని అక్షరాలు ఉన్నాయి, కానీ అహంలోనే అన్నీ ఉన్నాయి. అహంకార రూపిణి అయినటువంటి ఆ తల్లి, చైతన్య స్వరూపిణైన ఆ తల్లి త్రిపుర సుందరీదేవి యొక్క అనుగ్రహం లభించుగాక. సర్వం శ్రీ జగదంబాచరణారవిందార్పణమస్తు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 901012222333.